హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే వెపన్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ స్టార్ట్ చేసిన హాఫ్ అన్ అవర్గా నాకు అర్థమైపోయిందండి. తలనొప్పి వచ్చేసింది. ఇంకా వెంటనే షాప్కి వెళ్ళి డెండు బాంబు తీసుకొని వచ్చి ఆ తర్వాత మిగిలిన మూవీ అంతా ఫినిష్ చేశాను. ఈ మూవీ 1 అవర్ 58 మినిట్స్ రన్ టైంతో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిందంట. ఇప్పుడైతే ఆహాలో తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. నేనైతే చాలాసేపు వెతికానండి, తెలుగులో ఎక్కడ అవైలబుల్గా ఉందని. లేదని చెప్పి తమిళ్లోనే చూశాను. అసలు సినిమా స్టార్ట్ అవ్వడం నేతాజీ హిట్లర్ అంటూ మంచి బ్యాక్డ్రాప్తో స్టార్ట్ అవుతుందండి. నేనైతే మంచి సినిమా తగిలిందిరా, మన సబ్స్క్రైబర్ కూడా ఈ మూవీ సజెస్ట్ చేయొచ్చు అనుకున్నాను. బట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే నాకు అర్థమైపోయింది ఇది ఒక రాడ్ రంబోలా మూవీ అని. ఒక్క దాని మీద స్టడీగా ఉండరండి. మూవీ అంతా కూడా అన్ని కాన్సెప్ట్లు తీసుకొచ్చి కలిపేసి ఆల్ మిక్స్ పులిహోర లాగా పెట్టేశారు. సో 5 నిమిషాలకు ఒక కాన్సెప్ట్ లాగా ఫస్ట్ 5 మినిట్స్ ఒక దానికోసం చూపిస్తారు, ఫస్ట్ ఇంకో 5 మినిట్స్ ఏమో ఇంకో దానికోసం చూపిస్తారు. ఇలా ప్రతి 5 మినిట్స్ కూడా మారుస్తూ ఉంటే అసలు ఏంట్రా బాబు అనిపించింది నాకు. అసలు ఆ స్టోరీ టెల్లింగ్ ఏంటో, ఆ పర్పస్ ఏంటో నాకైతే ఏమీ అర్థం కాలేదండి. ఒక సూపర్ హీరో ఫిల్మ్లా చూపిద్దాం అనుకున్నారు కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో ఫస్ట్‌లో అరగంట అయితే చాలా జాగ్రత్తగా చూసానండి. ఈ డీటెయిలింగ్ అంతా సెకండ్ హాఫ్‌లో గాని ఇంకెక్కడైనా ఉపయోగిస్తారేమో అని ప్రతి పాయింట్‌ని గుర్తుపెట్టుకున్నా. కానీ ఎంత చూసినా కానీ అవేమీ వాడలేదు. మరి ఎందుకురా అలాంటప్పుడు అవన్నీ చూపించారు? అసలు ఈ కరెక్ట్ డీటెయిలింగే లేదు అసలు మూవీలో. ఎలా పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలా తీసేశారండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆడియన్స్ మీద రివెంజ్ లాగా ఈ మూవీ వదిలినట్టు అనిపించింది. ఈ మధ్య నాకంటే అర్థం కావట్లేదండి. ఏ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా గానీ ముందే పార్ట్ 2 అనౌన్స్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా అంతే అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ చూసి అది హిట్ అయితే కదా సెకండ్ పార్ట్ అనౌన్స్ చేయాల్సింది. అలా ఏం లేదండి, ముందే అనౌన్స్ చేసేస్తున్నారు. అసలు ఈ మూవీ ఫస్ట్ పార్టే నాకు అర్థం కాలేదు. ఇంక సెకండ్ పార్ట్ ఎలా తీద్దాం అనుకుంటున్నా డైరెక్టర్ నాకు అర్థం కాలేదు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి స్టార్టింగ్ హిట్లర్ కనిపెట్టిన ఒక ఫార్ములాని నేతాజీ స్ట్రక్చర్డ్ అయిన ఒక ఫ్రెండ్ తీసుకొని ఇండియాకి వస్తాడు. సో అది ఇండియాకి తీసుకొచ్చాక ఏమైంది, అతన్ని పట్టుకున్నారా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందేనండి. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ అండి, అండ్ క్లైమాక్స్లో ఒక 20 మినిట్స్ అనుకుంటా. ఈ రెండే బాగున్నాయి. ఈ రెండింటిలోనే కొద్దిగా ప్రోగ్రెస్ అనిపించింది అంతే. మన బీజిఎం కూడా స్పెషల్ మెన్షన్ ఇవ్వాలండి. అసలు ఆ సీన్లో ఏమీ లేకపోయినా ఏదో ఉందన్నట్టుగా మనం ఫీల్ అయ్యేలా చేసిన బీజిఎం మాత్రం. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. ఒక కేజీఎఫ్, ఒక హాలీవుడ్ మూవీ లెవెల్లో అయితే అనిపించింది. ఇంకా స్టార్టింగ్లో చూపించిన దేవుడు రెఫరెన్సెస్ కానీ ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే జీరో ఎమోషన్స్ అని చెప్పాలండి. ఎమోషన్స్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు అసలు. ఇక నెరేషన్ అయితే ఒక పెద్ద మెస్ అయిపోయిందని చెప్పాలి. సినిమాతో ఎప్పుడైనా ఆడియన్ అనేవాడు ట్రావెల్ చేస్తేనే మూవీ కనెక్ట్ అవుతామండి. దీంట్లో అయితే అదేమీ లేదు, ఫోర్స్డ్గా వచ్చేస్తాయి ఎమోషన్స్ అన్ని. ఇంకా లాజిక్స్ అయితే అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు, ఓన్లీ మ్యాజిక్ చూడడం అన్నట్టుగా పెట్టేశారు. అసలు వికలాంగుడికి లేని కాల్ అప్పటికప్పుడు ఎలా తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదండి. సూపర్ హీరో కాన్సెప్ట్ అని పెట్టారు కానీ అది కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అసలు డైరెక్టర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ మూవీ వాళ్ళ పర్పస్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెక్ట్ ఏంటంటే చాలా పొటెన్షియల్ ఉందనుకుంటా స్టోరీకి. టైం తీసుకొని కొంచెం మంచిగా ఒక వెబ్ సిరీస్ టైప్లో రిలీజ్ చేసి ఒక ఓటీటీలో వదిలితే మాత్రం ఈ స్టోరీ మంచిగా ఉండేది అనిపించింది. ఇలా థియేటర్లో రిలీజ్ చేసి వేస్ట్ చేశారు అనిపించింది. సో ఓవరాల్గా అయితే వీళ్ళైతే పర్పసే మర్చిపోయారు ఈ సినిమా ఎందుకు తీసామనేది. సో నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ టైం వేస్ట్ అనలేం కాదని జస్ట్ అలా చూసేయండి అంతే. మీకేమైనా అర్థమైతే మాత్రం కామెంట్లో మాత్రం షేర్ చేసుకోండి నాతో. వెళ్లే ముందు ఒక్క విషయం అండి, లారీ చాప్టర్ 1కి నేను ఏదో నెగిటివ్గా రివ్యూ ఇచ్చానని చాలామంది అయితే నన్ను కామెంట్లో తిడుతున్నారు. నాకు నిజంగా అనిపించిన ఒపీనియన్ చెప్పాను తప్పితే ఆయన మీద ఏదో బురద చల్లాలని నెగిటివ్గా అయితే చెప్పలేదండి. అండ్ ఆ మూవీకి టోటల్గా వచ్చే కలెక్షన్స్ ఇవన్నీ చూసి ఓటీటీలో దానికి వచ్చే రియాక్షన్స్ చూసి అప్పుడు మీరు చెప్పండి. ఎందుకంటే యాజ్ ఏ యూట్యూబర్గా ఆయన సపోర్ట్ చేయాలని మాకు ఉంటుంది. అండ్ అలానే ప్రతి మూవీకి కూడా వెళ్ళొచ్చి మేమైతే జెన్యూన్గా రివ్యూస్ ఇస్తున్నాం. అండ్ ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.